అల్లు అర్జున్ రాకా మూవీ ఆ టైటిల్ ఆ పోస్టర్ చూసినాక అసలు మైండ్ దొబ్బిందనమాట. మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. అసలు ఏం మాట్లాడాలి ఏంటి కూడా అర్థం కాలేదు. అల్లు అర్జున్ గారు ఇలాంటి ఒక సినిమా చేస్తారా అని కూడా ఎవరు కూడా ఊహించి ఉండకపోవచ్చు అనమాట. ఎందుకంటే అట్లీ కాంబినేషన్లో సినిమా చేస్తున్నాడు అని చెప్పేసి మనకు తెలుసు. అప్పట్లో ఒక వీడియోని కూడా వదిలారు. అది చూసిన తర్వాత ఓకే, ఇలాంటి సినిమాలు నార్మలే కదా, ఖచ్చితంగా ఏదో కొత్తదనాన్ని చూపిస్తారులే అట్లీ గారు కదా అని చెప్పేసి అనుకున్నాం. కానీ కొత్తదనం అనుకున్నాం, కానీ ఈ రేంజ్లో కొత్తగా చూపిస్తారని చెప్పేసి మాత్రం మనం అస్సలు ఊహించలేదు. అండ్ ఈ పోస్టర్లో మనము చూస్తూ ఉంటే అల్లు అర్జున్ గారికి గుండుందన్నమాట. అండ్ తన హ్యాండ్స్ చూస్తానేమో అది అనిమలా లేకపోతే ఒక బాడా ఏంటి కూడా అర్థం కావట్లేదు. కాకపోతే షార్ప్గా నెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఈ లుక్స్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈయన ఒక జంతురాజు, అడవికి రాజులాగా చేస్తున్నాడా, ఒక అడవి మనిషిలాగా చేస్తున్నాడా ఏంటనేది చాలా మందికి ఒక డౌట్ అనమాట. అండ్ పుష్ప సిరీస్తోని ఇంతకుముందు పుష్ప సిరీస్ అనేది ఇండియా మొత్తాన్ని షేక్ చేసింది. మరి ఆ పుష్ప సిరీస్లో సినిమాలో ఒక స్మగ్లర్గా చేశారు. ఆ పాత్రకి ఆయన జీవం పోసాడా, లేకపోతే ఆ పాత్ర నిజం లైఫ్లో ఆయన చేస్తాడా, కళ్ళ ముందు అంటే ఆ విధంగా అందరినీ కూడా మెస్మరైజ్ చేశారు ఆయన యాక్టింగ్తోని. సో ఆ సినిమా తర్వాత అంత భారీ హిట్ కొట్టిన తర్వాత ఏ డైరెక్టర్తో చేస్తాడంటే అట్లీ సినిమా అని చెప్పారు. సో మరి పుష్ప సినిమా తర్వాత వేరే సినిమా చేస్తున్నారంటే భారీ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి ఈ సినిమా అంతకు మించి ఉంటుందా, లేకపోతే దానికి సమానంగా ఉంటుందా ఏంటి అనేది అందరూ కూడా ఒక ఆలోచనలో పడ్డారు. సో ఇప్పటి వరకు నిన్న నార్మల్గా ఒక చిన్న పోస్టర్ వదిలారు. అందులో జస్ట్ హ్యాండ్ కనిపించింది అనమాట. అది మనము కొంతమంది డైలమాలో పడిపోయారు, అది యానిమలా బర్డా, అసలు ఇందులో ఎందుకు చూపిస్తున్నారని చెప్పేసి. కాకపోతే ఇంకా ఈరోజు ఆ ఒక పోస్టర్ టైటిల్ వచ్చిన తర్వాత అందరికీ అర్థమైపోయింది ఆ హ్యాండ్ అనేది అల్లు అర్జున్ గారిదే అని చెప్పేసి. సో మరి రాకా పేరు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో రాకా వచ్చేసాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక టైటిల్ని అయితే అనౌన్స్ చేశారనమాట. మరి చాలామంది ఫ్యాన్స్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అండ్ ఇదే విధంగా మీరు మంచి మంచి సినిమాలు తీస్తూ ఖచ్చితంగా ఇండియాలోని నంబర్ 1 స్థానంలో ఏ విధంగా వెళ్ళారో అదే స్థానాన్ని కంటిన్యూ చేయండి అని చెప్పేసి కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. అండ్ అల్లు అర్జున్ గారి ట్రాన్స్ఫర్మేషన్ అనేది గంగోత్రి సినిమా నుంచి ఇప్పటి వరకు ఏ లెవెల్లో ఉందనేది మనము ఇంకా ఊహించుకోవాలి. సో ఖచ్చితంగా మీరు ఒకవేళ ఈ యొక్క పోస్టర్ కనుక చూసి ఉంటే ఏ విధంగా అనిపించింది? కొంతమంది అయితే మాకు నచ్చట్లేదు, ఇదేదో కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి, కొంతమంది అయితే కట్టప్ప అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. బాహుబలి కట్టప్పని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఆ హ్యాండ్ ఒకటి కొత్తగా చూపించారని చెప్పేసి కూడా చాలామంది అంటూ ఉన్నారు. నార్మల్గా ఏ సినిమా వచ్చినా, ఏ హీరో సినిమాకైనా కూడా, ఓన్లీ అల్లు అర్జున్ కాదు, ఏ సినిమా ఏ హీరో అయినా కూడా ఒక పోస్టర్ కానీ టైటిల్ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని విమర్శలు అనేవి వస్తూ ఉంటాయి. బట్ ఫ్యాన్స్ అనేవాళ్ళు, సినిమా టీం అనేవాళ్ళు వాటిని ఏటి కూడా పట్టించుకోరు. వాళ్ళ సినిమాని వాళ్ళు కంప్లీట్ చేస్తారు. బట్ మీకు ఏ విధంగా అనిపించింది, ఎలాంటి ఫీల్ని తెప్పించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.